హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైప్రస్లో సరదాగా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మనము ఈజిప్ట్లోని లగ్జర్లోని కార్నాక్ టెంపుల్. ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడ మా గైడ్ ఇక్కడ దాని గురించి, ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక్కడ ఏమేమి ఉన్నాయో వాల్ మీద అన్నీ ఒకసారి మనం చూసేద్దాము. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. ఈ పిక్చర్స్లో ఈ టెంపుల్ ఇంతకుముందు ఎలా ఉండేది, ఏ ఇయర్లో ఫైండ్ అవుట్ చేశారు, వాళ్ళు ఏమేమి చేంజెస్ చేశారు అన్నది పిక్చర్స్ తోటి అండ్ ఇయర్స్ తోటి మెన్షన్ చేసి ఉన్నాయండి. కొంచెం డిస్టెన్స్ నడవాలి. నడిచిన తర్వాత మనకు అక్కడ కార్నాక్ టెంపుల్ వస్తుంది. మీరు పిక్చర్స్లో చూసారు చూడండి, అలాగే ఉంటుంది. కాకపోతే కొంచెం అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంటే కొంచెం డిస్ట్రాయ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ చెక్స్ అయితే చూసుకొని ఇంకప్పుడు వెళ్ళాలన్నమాట. కానీ ఇప్పుడు అంతే మీకు తెలియంది ఏముంది, ఈజిప్ట్ అంటేనే ఎడారిలో వాటర్ కూడా కనిపించదు కదా, అలా పోయిందనమాట. ఈ చుట్టూ యానిమల్స్ ఉన్నాయి చూడండి, అవి చాలా బాగున్నాయి స్టాచ్యూస్. మేము ఇక్కడ కూడా చాలా పిక్చర్స్ దిగాము. ఫైనల్గా లోపల ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి మీరు చూడండి ఏమేమి ఉన్నాయో. ఇక్కడ మొత్తం అంతా మట్టితోటి ప్లస్ లైమ్ స్టోన్ తోటి అన్నీ తయారైనవి, అన్నీ వాటితోటే తయారు చేశారనమాట. దూరంగా ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయా, అవి నేను దగ్గరగా కూడా మీకు చూపిస్తాను చూడండి. యాక్చువల్గా ఇక్కడ చాలా మట్టికి స్టాచ్యూస్ ఏమంటారు డిస్ట్రాయ్ అయిపోయినాయి అన్నమాట. క్లైమేట్ వల్ల ప్లస్ సో చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాయి కాబట్టి అది కొంచెం
పాడైపోతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా ఒకటి కొన్ని బాగున్నాయి, కొన్ని డిస్ట్రాయ్ అయిపోయినాయి. ఇక్కడ వాల్ మీద చూసారా, చాలా బాగున్నాయి కదా. ఇక్కడ ఇవి చెక్కారనమాట, వాటి మీద పెయింటింగ్స్ కూడా వేశారు. ఇవన్నీ న్యాచురల్గా వేసిన పెయింటింగ్స్. ఇన్ని ఇయర్స్ అయినా వాటి మీద ఉన్న కలర్ కూడా పోలేదు. చాలా బ్యూటిఫుల్గా వాల్స్ అన్నీ అలాగే ఉన్నాయి. కొన్ని పాడైనవి, కానీ కొన్ని బాగున్నాయి. ఇంకా ఈ పిల్లర్స్ చూసారా, పిల్లర్స్ మీద కూడా డిజైన్స్ ఉన్నాయి. కొన్ని కింద డిస్ట్రాయ్ అయిపోతున్నాయని చెప్పి వాటికి కవర్ చేశారనమాట. అయినా కానీ చాలా బాగున్నాయి కదా. ఇవి చూడండి, ఒక్కొక్క లైన్లో ఎన్ని టవర్స్ ఉన్నాయో, పిల్లర్స్ ఉన్నాయో. ఫొటోస్ మాత్రం చాలా బాగా దిగచ్చు, చాలా బాగున్నాయి. పిల్లర్స్ దగ్గర దిగిన ఫొటోస్ కూడా, పిక్చర్స్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు స్టార్టింగ్లో పిల్లర్ చూసారు చూడండి, ఫొటోస్లో మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, పిల్లర్ ఇదే అనమాట. ఇంతకుముందు 2 ఉండేవంట, ఒకటి డిస్ట్రాయ్ అయిపోయింది, ఒకటి మాత్రమే ఉందని చెప్పారు. మిగతా ఇలాగే కనిపిస్తాయి కదా, అవి వేరే ఇది వేరే అనమాట. ఫైనల్గా ఇక్కడికి వచ్చేసాము. ఇది లాస్ట్ పాయింట్ అన్నమాట ఈ కార్నా టెంపుల్కి. ఇక్కడ ఏంటి అంటే ఒక పౌండ్ లాగా ఉంటుంది. అక్కడ నైట్ టైంలో వాటర్ షో జరుగుతుందంట. సో మేము ఎక్కువ నైట్ టైం ఎందుకులే అని చెప్పి ఉండలేదు, వచ్చేసాము. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, మీకు చూపిస్తాను చూడండి.
ఇక్కడ మీకు ఒక వుడెన్ది స్క్వేర్ టైప్లో కనిపిస్తుంది చూడండి, అది అక్కడ ఏమైనా కోరుకుంటే దాని చుట్టూ తిరిగి కోరుకోవాలంట. నెక్స్ట్ ఇక్కడ మనము లగ్జర్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ కూడా చాలా స్టాచ్యూస్ ఉన్నాయి, కాకపోతే అన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. ఇదే లగ్జర్ టెంపుల్. ఇది సిటీ మధ్యలోనే ఉంటుంది. సో అంటే మనం వెళ్ళే వేలోనే కనిపిస్తుంది అన్నమాట. ఇది స్టార్టింగ్లో మేము చూసి ఏంటిది అని అనుకున్నాము, కానీ తర్వాత మన లాస్ట్కి మమ్మల్ని ఇక్కడికి కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ మాకు చాలామంది ఇండియన్స్ అండ్ చాలా క్రౌడ్ కనిపించింది. ఇక్కడ మాకు కొన్ని టైమ్స్లో అయితే మేము మిస్ అయిపోతామేమో అనిపించింది, అంత క్రౌడ్ ఉంది. ఇక్కడ మాకు గైడ్ చాలా హెల్ప్ చేశారు. నిజంగా గైడ్ లేకపోతే మేము అన్ని ప్లేసెస్ కవర్ చేసి ఉండేవాళ్ళం కాదు. మాకు గైడ్ చాలా హెల్ప్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు స్టార్టింగ్లో చూసిన ప్రతి పిల్లర్స్కి డిఫరెంట్ ఉంటుంది అండ్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. చూడండి,
స్టార్టింగ్లో చూసినవి, ఇప్పుడు మా వెనకాల ఉన్నవి చూసినవి, ప్లస్ ఇక్కడ ఉన్నాయి, అన్నీ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయింది. సో ఇక్కడ ఈవినింగ్ టైంలో చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. పిల్లర్స్ అవన్నీ చాలా బాగున్నాయి. మీరు ఇక్కడి వరకు నా వీడియో చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ముందు చాలా మంచి వీడియోస్ వస్తాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే.